అందరికీ నమస్కారం. నేను మీ దుర్గను. దుర్గా హోమ్ టాక్స్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఎంతో రుచిగా ఉండే సగ్గుబియ్యం సేమియా పరమాన్నంను నేను కట్టెల పొయ్యి మీద ఎలా చేశానో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఈ పరమాన్నము స్వామి అమ్మవార్లకి నైవేద్యంగా పెట్టవచ్చు. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని అనుకుంటున్నాను. సగ్గుబియ్యం సేమియా, పాలు, పంచదార, శనగబేళ్ళతో చేసిన పరమాన్నం స్వామి అమ్మవార్లకి ఎంతో ప్రీతికరమైనది. లక్ష్మీ అమ్మవారికి ఇంకా ఇష్టం. పరమేశ్వరునికి కూడా చాలా ఇష్టం. నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇప్పుడు సగ్గుబియ్యం సేమియా పాయసం ఎలా చేశానో చూపించబోతున్నాను. 100 గ్రాముల సబ్బియ్యం, 50 గ్రాముల శనగబ్యాళ్ళు తీసుకోవాలి. సబ్బియ్యము ముందుగా ఒక పాత్రలో వేసుకొని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసుకొని పొయ్యి మీద పెట్టి ఉడికించుకుంటున్నాను. ఇలా కట్టెల మీద ఉడికించుకున్న పరమాన్నం చాలా రుచిగా ఉంటుంది. ఉడుకుతుండగా తరువాత అందులో కడిగిన శనగబేళ్ళను, తరువాత తరిగిన పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి ముక్కలను వేసి ఇలా ఉడికించుకుంటున్నాను. సబ్బియ్యము, శనగబ్యాళ్ళు ఇలా ఉడికించుకున్న తర్వాత దింపి ఒక బాండిలో సేమియాలు వేసుకొని వేయించుకుంటున్నాను. సేమియా ఒక ప్యాకెట్ వరకు తీసుకున్నాను. ఇలా బాగా కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. వేపి దింపి పక్కన పెట్టుకున్నాను. సగ్గుబియ్యం ఉడికిన తర్వాత సేమియాను ఇలా పోసి కలియబెట్టాలి. అవి కొద్దిగా ఉడుకుతుండగా చక్కెర ఒక పావు కేజీ వరకు తీసుకుంటున్నాను. చక్కెర వేసుకుంటూ కలియదిప్పాలి. అన్నీ కలిసే వరకు ఇలా కలియదిప్పుకోవాలి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మనం వేసుకున్నవన్నీ కొద్దిసేపు ఉడికిన తర్వాత పాలు తగినన్ని పోసుకోవచ్చు. పాలు మన ఇష్టము. పాలు ఎన్ని కావాలో అన్ని పోసుకున్న తర్వాత జీడిపప్పు, ద్రాక్ష, యాలకులు అన్నీ వేసుకొని ఇలా కలియదిప్పుకున్నాను. ఎంతో రుచికరమైన పరమాన్నం రెడీ అయ్యింది. ఇప్పుడు స్వామి అమ్మవార్లకు కొద్దిగా నైవేద్యంగా తీసి పక్కన పెట్టుకుంటున్నాను. మీ అందరికీ ఈ వీడియో ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్. మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.